అమెరికా మీద భారతదేశానికి కోపం ఉంది, భారత ప్రభుత్వానికి కోపం ఉంది, బయటికి చెప్పదు. అదే సందర్భంలో యూరోప్ యూనియన్కి కోపం ఉంది, బయటికే చెప్తున్నారు. తాజాగా మెలోని, కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ వీళ్ళందరూ కూడా నాటోలో ఉన్నటువంటి నాటోకే గౌరవించము, నాటోలో దేశమైనటువంటి డెన్మార్క్లో ఉన్నటువంటి గ్రీన్లాండ్ను లాక్కుంటానని చెప్తున్నటువంటి వేళ ఇంకా దాంతో ఉండి ప్రయోజనం ఏంటని ఓపెన్గా మెలోని అంది. అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు అన్నాడు, ఇటు జర్మనీ అధ్యక్షుడు అదే అంటున్నాడు, అటు కెనడా ప్రధానమంత్రి అదే అంటున్నాడు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా యూరోప్ యూనియన్ భారత్తో తన స్నేహాన్ని అయితే పెంచుకోవడానికి సిద్ధపడుతోంది. భారత్ యూరోప్ యూనియన్ మధ్య ఏదైతే ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్, విదేశీ వాణిజ్య ఒప్పందం అన్నటువంటిది ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ట్రేడ్ డీల్గా ఉంటుంది అన్నటువంటిది మింట్ ప్రొజెక్ట్ చేస్తోంది. నెగోషియేషన్స్ ఆల్రెడీ సాగుతున్నాయి, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. రికార్డు స్పీడ్లో జరుగుతున్నాయి. అమెరికా ఓవర్ యాక్షన్ నేపథ్యంలో రికార్డు స్పీడ్లో జరుగుతున్నాయి అన్నటువంటి లెక్క చెప్తున్నారు. తద్వారా అమెరికా ఆగ్రహం మనకు ఒకంత ప్రయోజనం చేకూర్చి పెడుతోంది.